అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు. మీ బైబిల్స్లో ఈ మాటలు ప్రతి ఒక్కరం అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చూడండి, చక్కని మాటలు. ఈ మాటలు ప్రతి దాన్ని సహించేవారిగా, ప్రతి దాన్ని భరించేవారిగా, ప్రతి పోరాటము పైన విజయము పొందుకునే వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులు అవ్వకుండా ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలంటే ఇవి మనకు కావాలండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శరీరాశలు ఏవి కానీ జయించాలంటే మనలో ఏముండాలంటే, చూడండి 10వ వచనం నుంచి చదువుదామా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కావాలి మనము. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న ఈ పత్రికలో ఈ మాట చెప్తూ ఉన్నారు. పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఈ అపవాదిని, లోకంలో ఉన్న ఈ అపవాదిని మనము జయించాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. సర్వాంగ కవచం అంటే ఏంటండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వీరులను చూసారా? బ్యాటిల్లో ఎలా ఉంటారు? యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఒక కవచం ధరించుకొని ఉంటారు. రాజును వెనకాల సైన్యం ఉంటుంది. ఆ సైన్యము ఒక కవచాన్ని ధరించుకొని ఉంటారు. అవునా? బాణాలు తలగకుండా ఒక మంచి షీల్డ్ కదా, అదంతా కూడా చక్కగా ధరించుకొని ఎదురుగా వస్తున్న వారితో పోట్లాడడానికి, వారిని జయించడానికి వారు ఏం చేస్తారంటే, వారి చేతిలో మంచి వారి శరీరం అంతా, వారి శరీరానికి అంటే ఈ గుండెకి కానీ ఏదైనా ఈ బాడీకి ఏం తలగకుండా ఒక కవచాన్ని ధరించుకొని ఉంటారు. అలాగే ఈ భయంకరమైన లోకంలో అపవాదిని జయించడానికి మనమంట క్రైస్తవులుగా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగా. అసలు సర్వాంగ కవచము మరి బైబిల్ ప్రకారముగా మనం చూసినట్లయితే చూద్దాం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనుగా మీరు మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇక్కడ సర్వాంగ కవచాన్ని దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నారంటే, నడుముకు సత్యము. హల్లెలూయా. సర్వాంగ కవచం క్రైస్తవులకి ఏంటి అండి? నడుముకు సత్యము. సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని. హల్లెలూయా. నీతి ఉండాలి, మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. హల్లెలూయా. మనం మాట్లాడిన సత్యముగా మాట్లాడాలి. మనం ఎక్కడున్నా ఏ పని చేసినా సత్యము. సత్యం అంటే ఏంటండి? ట్రూత్, నిజము. ఆమేన్.
చాలామంది చాలా భయంకరమైన అబద్ధాలు ఆడతారు. నోరు తెరిస్తే అబద్ధాలే. అవునా? ఏం తెరిస్తే అబద్ధాలు? నోరు తెరిస్తే అబద్ధాలు, 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 అబద్ధాలు. అసలు ఏ పని చేసినా అబద్ధాలే కదా, అవునా కదా? మనం మంచి అనిపించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తూ ఉంటాం. అలా కాదు, మనము 4 తిట్లు తినిపించుకున్నా మనం ఏం చేయాలా? సత్యం. ఆమేన్. దేవునికి సత్యవంతులంటే చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కనుక. ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో అయినా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా మనం ఏమి చేయాలంటే సత్యాన్నే మాట్లాడాలి. ఆమేన్. కొన్ని పరిస్థితులు వస్తాయి. దేవుని నమ్ముకున్న వారందరినీ చంపేయండి అన్న పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కొరకు ఎంతమంది నిలబడతారండి? దేవుని మీరు నమ్ముకున్నారా, దేవుని ఎరిగిన వారా అంటే చాలామంది ప్రాణానికి భయపడి ఆ సమయంలో ఏమని చెప్తారంటే, అయ్యో లేదండి మేము దేవుని నమ్ముకోలేదు కదా. వెంటనే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అంటే మనల్ని మనము కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, ఇదిగో ప్రతి దాంట్లో మనం తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. అది మరణకరమైన పరిస్థితులైనా మనము సత్యము మాట్లాడితే ఆ సమయంలో శరీరము చచ్చిపోయిద్దేమో కానీ ఆత్మ ఎన్నటికీ చచ్చిపోదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. జీవ గ్రంథంలో మన పేరు అలా లిఖించబడి ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా మన ప్రవర్తన అంతా కూడా సత్యముగా ఉండాలి. మన నడుముకు సత్యాన్ని కట్టుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీతి అను మైమరుపు తొడుక్కునే వారిగా ఉండాలి. నీతి, నీతి, నీతి. హల్లెలూయా. ఏ విషయంలో అన్యాయము చేసేవారిగా, అన్యాయపు మాటలు మాట్లాడేవారిగా, అన్యాయపు నడవడి నడుచుకునే వారిగా, ఏ విషయంలో ఒకరిని ముంచేసేటట్లుగా మన జీవితాలు, మన ప్రవర్తన ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. సత్యము, నీతి మనతో ఉండాలి. అలాగనే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన సువార్తని సిద్ధ మనసును జోడి తొడుక్కొని ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూసారా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించిన యుద్ధ వీరులు వారి బూట్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసా, ఎంత బరువుగా ఉంటుంది తెలుసా. ఎందుకంటే ఏదైనా విపత్తుకరమైన సమయంలో వారికున్న ఆ షూ ద్వారా కూడా ఏదైనా చేయొచ్చు, హతము చేయొచ్చు, చంపేయచ్చు కదా. అందుకనే వారి చేతిలో ఖడ్గం ఉంటుంది, వారి చేతుల వాళ్ళకి సంబంధించిన వెపన్స్ ఇదంతా కూడా కవచం ఉంటుంది రక్షించుకోవడానికి. ఆ బ్యాటిల్కి వెళ్ళేటప్పుడు అన్నీ ఉంటాయి. అలాగే క్రైస్తవ జీవితాల్లో ఈ లోకంలో సంబంధించిన వాటిని మనం జయించడానికి మనకు నీతి, సత్యము, దానితో పాటు పాదాలకు సమాధాన సువార్త వలననే సిద్ధ మనసు ఉండాలి. ఇంకొకటి మన చేతుల్లో ఏముండాలంటే డాలు ఉండాలి. ఆ డాలు ఏంటో తెలుసా? విశ్వాసము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అలాగే దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులు అవుతామంట మనం. డాలు ఏంటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే శత్రువు రాగానే మనం పడిపోతాం. శత్రువు ఏదైనా భయంకరమైన విపత్తు తీసుకొస్తే వెంటనే వెనకాడిపోతూ ఉంటాం, ఆగిపోతూ ఉంటాం. ఈ డాలు ఇది ఆపుతుంది. డాలు ఏం చేస్తుందండి? శత్రువును ఆపేస్తాం. అంతేనా? ఇలా ఆపి కత్తి తీస్తారు. అంతేనా? ఆ రోజులలో ఏం చేసేవారండి? డాలు ఉండేది, కత్తులు ఉండేవి చేతుల్లో. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు ఉంటే ఈ డాలు పట్టుకొని ఇలా ఆపి ఆ కత్తితో పొడిచేవారిగా మనం చూడగలిగినాం. మన జీవితాల్లో క్రైస్తవులకి ఏ డాలు ఉండాలంటే విశ్వాసం అనే డాలు. ఈ లోకంలో ఉన్న శత్రును ఎదుర్కొనేటప్పుడు విశ్వాసం అనే డాలు, ఆపే డాలు, విశ్వాసంతో ఆపే డాలు మన చేతిలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకా ఏమి ఉండాలి అంటే చూడండి, అగ్ని బాణాలని ఆర్పుటకు ఆ విశ్వాసం అనే డాలు. అగ్ని బాణాలు, అపవాది ఎన్నో ప్రయత్నించి మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. అలాంటి బాణాలను ఎదురించుటకు విశ్వాసం ఉండాలి. కింద మరియు రక్షణ శిరస్త్రారణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.
ఏముండాలి అండి చేతిలో? ఎలాంటి ఖడ్గం ఉండాలి? దేవుని ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఏముండాలి? వాక్యము. హల్లెలూయా. ఒక చేతిలో విశ్వాసం ఉండాలి, ఒక చేతిలో ఖడ్గం ఏంటి? వాక్యం ఉండాలి. వీటినన్నిటినీ కూడా ఈ వాక్యము, ప్రార్థననే ఈ ఖడ్గము మనతో ఉంటే ఆపటానికి అద్భుతమైన రీతిలో మనం శత్రువుని జయించగలుగుతాము. హల్లెలూయా. ఆ పోరాటములో విజయము మనదే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సత్యము, నీతి ఉండాలి కదా. నడుముకి ఏముండాలండి? నీతి కదా. సత్యం ఉండాలి. పాదాలకు ఏముండాలి? సువార్తనే. పాదాలకు ఏముండాలి? సమాధాన సువార్తయను సిద్ధ మనసును జోడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 2 పాదాలకు ఏముండాలి? సువార్త. ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ఏముండాలి? నెక్స్ట్ ఖడ్గం ఏముండాలి? వాక్యము. డాలు ఏముండాలి? విశ్వాసం. ఇదిగో ఒక యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరుడికి ఎలా అయితే ఈ సర్వాంగ కవచం ఉంటుందో, ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడికి ఈ కవచం ఉంటే, చేతిలో డాలు, చేతిలో కత్తి, పాదాలకు సమాధాన సువార్త అనే సిద్ధ మనసును జోడి, 2 జోడ్లు కావాలి. వాక్యము, విశ్వాసము కదా. నడుముకి ఏముండాలి? నీతి, సత్యము. ఇవి ఉండి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ ప్రయాణంలో ముందుకు వెళ్ళండి. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎలాంటి శత్రువు అగ్ని బాణాలతో ముందుకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన, ఇదిగో దేవుడిచ్చిన ఈ రక్షణ కవచం మాతో ఉంది. ఇంకా నీవంతా కూడా, నీ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలే అన్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ సర్వాంగ కవచంతో ముందుకు సాగే క్రైస్తవులుగా మన ముందుముగాక. హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటం. ఒక సేవకురాలు రాసింది ఈ పాట. నిజంగా చాలామంది ఏదైనా ఒక పాట రాసినా, ఇంకా ఏదైనా మాటలు మాట్లాడినా, ఏదైనా వాక్యం చెప్పినా వెంటనే విమర్శకులు ముందుంటారు. ఈ విమర్శకులు ఎప్పుడు వారి పని ఏంటి? విమర్శించడమే. కామరలోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కళ్ళు పచ్చగా ఉన్నాయి అనుకోండి, ఆ చూసే ప్రతి వస్తువు కూడా పచ్చగానే కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు సపోజ్ అరుణ చెప్తుంది, స్పెట్స్ ఉన్నాయి అనుకోండి, కొద్దిమందికి ఆ బ్లర్నెస్ ఉంటుంది. నువ్వేది చూడు, ఏ మంచి వస్తువుని చూడు, ఎంత అందమైన వజ్రాలను తీసుకొచ్చి నీ ముందర పెట్టు, ఇంకా ఎంత మంచి గోల్డ్, మంచి విలువ కలిగిన బంగారం తీసుకొచ్చి పెట్టు, ఏది పెట్టు, ఆ బ్లర్ అట్లనే కనిపిస్తుంది. అంటే మనం ఏ చూపుతో చూస్తామో అదే కనిపిస్తుంది కదా. ప్రతిదానికి ఏదో ఒకటి వ్యతిరేకించాలి. అసలు వ్యతిరేకపు ఆత్మ దేవుని ఆత్మన, దురాత్మన? అది దురాత్మకు సంబంధించింది. నీవు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడి కంట్లో నలుసునే చూస్తాం. మరి నీ కంట్లో ఎప్పుడు తీసుకుంటాం? తీసుకోం కదా. మనకు ఎందుకులే, మనం అంతా పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పినా వారికి అర్థం కాదు కదా. వాళ్ళదే చూస్తాం. అదో వాళ్ళ ఇంట్లో వారి కంట్లో నలుసుంది చూడు. మనం చూడడమే కాకుండా పక్కనోడిని ఎగేసి మరీ చూపిస్తాం. చూసావా ఎంత భయంకరంగా ఉందో అని చూపిస్తూ ఉంటాం. మరి మన కంట్లో నలుసు ఎవరు చూస్తారు కదా. చూడడానికి దేవుడు ఉన్నాడు కదా, అవునా కదా. ప్రతి ఒక్కరం ఏ దాంట్లో పర్ఫెక్ట్ కాదండి. ప్రతి దాంట్లో మనం నేర్చుకుంటూ మనం సరి చేసుకునేవారం. కానీ ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ప్రతి ఒక్కరిని వారిలో ఏదో ఒకటి లాగాలి, వారిలో ఏదో ఒకటి కొరత ఉంది, వారి దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది, తీయాలి. అది తీసుకుంటూ పోతే మనం అయిపోతాం. మన దాంట్లో ఏముండదు అక్కడ మిగలడానికి కదా. అది
భూతద్దం పెట్టి చూస్తూ ఉంటుంది, దొరికిద్దా దొరకదా, దొరికిద్దా దొరకదా, దొరికిద్దా దొరకదా. చూసి 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 మనం గుడ్డోలం అయిపోతాం చివరిగా కదా. ఎంతసేపు చూస్తాం, ఎన్ని రోజులని చూస్తాం, మనది ఎప్పుడు చూసుకుంటాం. క్రైస్తవులు చాలామంది ఇలాగనే ఉన్నారండి. వేరే మతస్థులు చూడండి, ఎప్పుడు వారి గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం అస్సలు చూడలేదు. కానీ చూడండి, క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులుగా ఉంటున్న వారికి ఎంత భయంకరమైన భ్రష్టు పట్టిందంటే, మన వాళ్ళ గురించి మనమే తప్పుగా మాట్లాడుకుంటాం. అది క్రిస్టియానిటీ అంటే. దేవుడు ప్రేమను గురించి చెప్తే మనం ఎక్కువ ద్వేషమే చూపిస్తూ ఉంటాం. ద్వేషం, పక్కనోడు ఎలా అయినా ఎదగద్దు అంతే. ఎందుకు పాజిటివ్ తీసుకోరు? ఎప్పుడు కూడా చాలామంది నెగిటివే తీసుకుంటారు. అలాంటి వారికి ఎప్పుడు నెగిటివే, ఎప్పుడు నెగిటివ్, ఏదో ఒక వ్యతిరేకత, ఏదో ఒకటి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. మనం హైలైట్ అయిపోవాలి, మనం గొప్పలం అయిపోవాలి. మనుషులు హైలైట్ చేస్తే మనం హైలైట్ అవ్వం. కానీ ఒక్కసారి దేవుడు హైలైట్ చేయడం ప్రారంభించారా, దించే తరము ఎవరికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక సేవకురాలు ఒక అద్భుతమైన పాట రాసింది. నిజంగా పాటలు రాసేటప్పుడు చాలామంది జీవితాల్లో అవి జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే వారి జీవితంలో అది జరిగిన ఆ దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతకరమైన సాక్ష్యం కావచ్చు. అది పాట రూపంలో వారు తీసుకొని వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదండి. ఆమె నీకు ఇష్టమైతే స్వీకరించు, లేదంటే వారి కొరకు ప్రార్థన చెయ్యి. వారిని దేవుడు గొప్పగా వాడుకుంటారు, మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటారు. ఆమేన్. దేవుడు ఉన్నదే మనల్ని గొప్ప చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయం. ఆమేన్. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయం. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. వాక్యమనే డాలును చేతపట్టి వాక్యమైన ఖడ్గాన్ని చేతపట్టి, విశ్వాసం అనే డాలును చేతపట్టి ముందుకే సాగెదన్ యెహోవా నిస్సి అనుచు. అద్భుతంగా రాసిందండి వాక్యాన్ని ఎత్తిపట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి దాంట్లో పాజిటివ్ తీసుకోండి. ఆ దేవుని మాటల్ని తీసుకోండి. దాని ద్వారా నువ్వు ఎంత బలపరచబడుతున్నావు అది చూద్దాం. హల్లెలూయా. అంతేకాని ఒకరిని వ్యతిరేకించి మాట్లాడితే, ఒకరిని వెక్కిరించాలని చూస్తే మనం వెక్కిరింత పాలవుతాం కదా. చాలా చక్కగా దేవుని వాక్యం తెలుసు, అంతా తెలుసు. అసలు ఒక్కరి గురించి చాలా తప్పుగా మాట్లాడితే మనం ఏమైపోతామో మనకు బాగా తెలుసు. అయినా భయం, ఒంట్లో భయం ఉండదు, ఏ భయం ఉండదు. ఏదో అట్లా వెళ్ళిపోవాలి, ఏదో మాట్లాడేసేయాలి, ఏదో చాలా మంచి మాటలు అదేంటి నేను మంచోడిని, నేను గొప్పోడిని అని చూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఒకరిని నవ్వుల పాలు చేయాలని చూస్తే మనం నవ్వుల పాలైపోతాం. దాని ద్వారా ఎవరు నష్టపోతారంటే వెక్కిరించిన వారే నష్టపోతారు కదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. అందరం చప్పట్లు కొడదామా? ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందరం చెప్దామా? వాక్యమనే ఖడ్గమును చేతపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, ఖడ్గాన్ని ఎత్తిపట్టి డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళిపోదాం. చప్పట్లు కొడదామా అందరం? అపవాదిని ఓడించే వారిగా, అపవాది పైన విజయాన్ని పొందుకునే వారిగా మన జీవితాలు ఉండును గాక. దేవునికి ఇష్టకరమైన జీవితాలు. చిన్న ఆటంకమో వస్తే ఆగిపోయే క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి ముందుకు
ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. అందరం చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అరుణ అందరం ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి. ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. చెప్దామా మరొకసారి? ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి. ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునాక గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? బోలో యీషు మసీకి చెప్దాం. బోలో యీషు మసీకి. అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కదా, చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రార్థన ఉంటే సాతాను తంత్రములను మనం అనగదొరకగలుగుతాం. సాతాను తంత్రాల నుంచి మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? బోలో యీషు మసీకి జై, బోలో యీషు మసీకి. చక్కగా దేవుడు రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నారు. ఈ లోకంలో ఉన్న శరీరేచ్ఛలను, ఆశలను అపవాది ఎంతో భయంకరమైన పరిస్థితులకి మనల్ని నడిపిస్తూ ఉండగా వాటి అన్నిటిపైన మనం విజయం పొందుకోవాలంటే మనకు నీతి, సత్యము, సువార్త. ఎలాంటి సువార్త, ఎలాంటి పాదాలు కావాలి? సమాధాన సువార్త అనే మరి ఒక చక్కని జోడు మనకు కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసము, వాక్యము, ప్రార్థన మనతో ఉంటే ఇవంతా కూడా ప్రతిదాన్ని జయించే శక్తి మనతో ఉంటుంది. మనం ముందుకు వెళ్ళిపోయే వారిగా ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చాలా అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా. సమస్తమైన మహిమ, ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే స్తుతి కలుగునుగాక. ఎలాంటి భయంకరమైన ఆశలు చెలరేగినా ఒక్కటే మన దగ్గరే ఉండాలి, యేసయ్యచ్చు సర్వాంగ కవచం. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచం మనతో ఉందనుకోండి, ఏమవుతుంది? కాలేజ్కి స్టూడెంట్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? కాలేజ్ డ్రెస్లో వెళ్తాడు.
అవునా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డ్రెస్లో వెళ్తారు? పోలీస్ డ్రెస్. డిపార్ట్మెంట్కి ఒక డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ చూస్తే గజ 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 వణుకుతారు. అవునా? ఏ దానికి సంబంధించిన, ఏ డ్యూటీస్కి సంబంధించిన, లేదా ఏదైనా కంపెనీస్లో చేస్తుంటే ఆ కంపెనీస్కి సంబంధించిన డ్రెస్ ఉంటుంది. కనీసం ఒక స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తుంటే ఆ స్కూల్కి సంబంధించిన ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఏదైనా ఒక దగ్గర పని చేస్తుంటే, ఒక ఆయాగానో ఇంకేదైనా ఎంప్లాయీగా పని చేస్తుంటే దానికి సంబంధించిన డ్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఏంటి అంటే, ఒక శారీ షాప్కి సంబంధించిన మాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాల్స్కి సంబంధించిన వాళ్ళు, ఆ మాల్ ఎవరైతే సెక్యూరిటీ ఉంటో సెక్యూరిటీ కోడ్, డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది. సేల్స్ మ్యాన్ కోడ్ వేరే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్స్ది కోడ్ వేరే ఉంటుంది. మేనేజర్స్ కోడ్ వేరే ఉంటుంది. అవునా కదా? అంటే ప్రతిదానికి ఒక కోడ్ ఉంది, ప్రతిదానికి ఒక వస్త్రం కదా. మరి క్రైస్తవులకి నీతి, సత్యము, సమాధాన, సువార్త అనే సిద్ధ మనసు జోడి, అలాంటి పాదాలు. ఇంకేంటి డాలు ఏంటండి? విశ్వాసం. చేతిలో ఏముండాలి? ఖడ్గం. ఎలాంటి ఖడ్గం? వాక్యం అనే ఖడ్గం. ఇంకో ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని క్రైస్తవులుగా ముందుకు సాగుదుముగా. ఇదే మన డ్రెస్ కోడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడిచ్చే మహిమకరమైన సర్వాంగ కవచం మనతో ఉంటే ఏ శత్రువు మనల్ని ఆపలేడు. ఆమేన్. ఏ శత్రువు మనల్ని అడ్డుకోలేడు. ఆమేన్. మనం అందరం ఎవరమంటే క్రీస్తు సంబంధులం, మనం లోక సంబంధులం కాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, కంపెనీస్లో పనిచేసే వారిని ఆ డ్రెస్ కోడ్ని బట్టి అలో చేస్తారు లోపలికి. మిగతా వారికి ప్రవేశం లేదని చక్కని ఇండికేషన్స్తో, పెద్ద పెద్ద లెటర్స్తో అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డ్స్ ఉంటాయి కదా. అదర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ కంపెనీకి సంబంధించే వారే, ఆ డ్యూటీకి సంబంధించిన వారే, మేనేజర్స్ అయినా, ఎగ్జిక్యూటివ్స్ అయినా, ఇంకా ఎవరైనా, ఏదైనా సెక్యూరిటీ అయినా, వారు మాత్రమే, ఇతరులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టేస్తారు. అవునా కదా? ఇక్కడ కూడా పరలోక రాజ్యంలో కూడా అంతే. హల్లెలూయా. ఆ ఎంట్రీలో కూడా అంతే. ఈ సర్వాంగ కవచం ఉన్నవారే లోపలికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిపోయింది ఉందో లేదో. సర్వాంగ కవచం లేదనుకోండి, యు గెట్ అవుట్ కదా. ఇన్ని రోజులు చాలాసార్లు హెచ్చరించాం, చాలాసార్లు చెప్పాం, అనేకులకు మాదిరిగా ఉండాలని ఎన్నోసార్లు మాట్లాడాం, ఎన్నోసార్లు నా ప్రియ కుమారుడు ఎన్నోసార్లు మాట్లాడిన, అయినా నువ్వు విన్నావా? వినలేదు కదా. సమయం ఉందిలే, ఇంకా ధరించుకునే సమయం ఉందిలే, ఇలా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాం జీవితాన్ని. కానీ సమయం వచ్చినప్పుడు మన చేతిలో ఏముండాలి? బుద్ధిగల కన్యకుల చేతులలో ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. దివిటీలలో ఏమున్నాయి? నూనె ఉండి దేవుని కొరకు సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని వారి చేతులు దివిటీలు ఉన్నాయి కానీ ఏం లేదంటే నూనె లేదు కదా. యేసయ్య వచ్చేసారు. వచ్చిన సమయంలో పక్క వారిని అడుగుతున్నారట, మాకు కొంచెం మీరా నూనె. వాళ్ళు అన్నారంట, మాకే సరిపోదమ్మా, వెళ్ళి తెచ్చుకోండి, కొట్లల్లో ఉంటాయి అంటే. తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు యేసయ్య వచ్చారంట. సిద్ధంగా ఉన్నవారిని లోపలి తీసుకెళ్ళిపోయారంట విందులోకి. అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారంట. యేసయ్య, డోర్ది యేసయ్య, మేము వచ్చేసాం. నువ్వెంత వినయంతో అడిగినా, ఎంత ప్రేమతో అడిగినా, ఇంకా ఏదైనా చేసినా అక్కడ డోర్లు ఓపెన్ అవ్వవు. ఎందుకంటే సిద్ధంగా ఉన్నవారితో, అంటే సిద్ధంగా ఉన్నవారి కొరకే ఆ డోర్స్. ఆమేన్. సిద్ధంగా ఉన్నవారి కొరకే యేసయ్య ఎదురు చూసి ఆ సిద్ధంగా ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోతారు. సిద్ధంగా లేకపోతే నువ్వెక్కడంటే ఇక్కడే కదా. అప్పుడు దేవా, నీ మంచి పనులు చేయలేదా? నేను ఇంత గొప్పవాడిని కదా, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను కదా, ఇంకా ఎంతో ప్రార్థన చేశాను కదా, నేను మంచి భక్తిపరురాలిని అని నీకు తెలుసు కదా యేసయ్య. ఏదో చిన్న మిస్టేక్ అయింది, ఏమీ లేదంటే నూనె లేదు అంటే సరిపోదు. ఎన్ని చేసినా మన జీవితంలో ఏముండాలా? ప్రార్థనకి తగ్గట్లుగానే క్రియలు ఉండాలి. క్రియలు కదా. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం కదా. ఎవరైనా చెప్తారు, కానీ
చూడండి, ఏసైని మాదిరిగా తీసుకున్నవారు చెప్తారు, చేస్తారు. ఏసై చెప్పారు, చేశారు. చెప్పారా? ఒక్కటే చెప్పారా? చేశారా? చేసి చూపించిన దేవుడు, ప్రేమను పంచి చూపించిన దేవుడు, అనేకులకు మార్గదర్శకంగా ఉన్న దేవుడు, మాట ఇస్తే మాట తప్పని దేవుడుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? బోలో యేసు మసీకి చెప్దాం, బోలో యేసు మసీకి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనకేం ఉండాలి? సర్వాంగ కవచం, దేవుడిస్తున్న సర్వాంగ కవచం. హల్లెలూయా. ఆయన శక్తికి సంబంధించిన అద్భుతకరమైన మాట అండి. ఒక్కసారి ఫస్ట్లో ఉంది చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం శక్తిమంతులు అవ్వడానికి దేవుడిస్తున్న ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తున్న సమయంలో అపవాది తంత్రాలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. హల్లెలూయా. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే చాలు, అపవాది బంధకాల నుంచి విడుదల అనేకులకు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్దాం, 2 చేతులు పైకెత్తి బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ. చక్కని రీతిలో దేవుడు మాట్లాడుతూ మనల్ని బలముగా నడిపిస్తున్నారు రాత్రికాల సమయంలో. ఈ రోజున ప్రార్థన జీవితం విశ్వాసం కలిగిన వారిగా ఉండరా, విశ్వాసం లేని వారిగా ఉండరా? ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదండి. చాలామందికి ప్రార్థన ఉంటుంది, ఆ ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థనగా ఉంటుంది. ప్రార్థన చేసేస్తూ ఉంటారు లొడ, కానీ ఏముండదు, విశ్వాసం ఉండదు. ఎస్, నా దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు. నా జీవితంలో నా దేవుడు ఖచ్చితంగా ఇదిగో ఈ ఆపద నుంచి తప్పించే దేవుడు. ఖచ్చితంగా నా దేవుడు సరైన సమయంలో నాకు మంచి చేసే దేవుడు. హల్లెలూయా. ఇతరులు అనొచ్చు, ఇంకా ఎప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుందని. ఆ అన్నవారిని బట్టి కృంగిపోకుండా ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో ఆయన చేయగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఖచ్చితంగా నేను గొప్పదాన్ని అవుతా, గొప్పవాడు అవుతానని ఇదిగో మనం చెప్పే రీతిగా ఉండాలి. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని కృంగిపోయే వారిగా ఉండద్దు, కానీ రోషము కలిగిన దేవుని బిడ్డలముగా మనము రోషము కలిగే మనం ముందుకు సాగాల. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. కొంతమంది అనొచ్చు, ఇంకా నీకు గర్భం రాదు, నీకు గర్భఫలం రాదు, ఇంకా నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే అనొచ్చు. ఇదిగో సొంత భర్తే అనొచ్చు, సొంత అమ్మ నాన్నే అనొచ్చు. అట్లాంటి పోరాటాలు వస్తాయి. అమ్మ నాన్న అనే పోరాటాలు వస్తాయి, భర్త అనే పోరాటాలు వస్తాయి. అప్పుడు కృంగిపోవద్దు. అప్పుడు వారితో చెప్పు ఆ మాట ఏంటో తెలుసా? నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన చేయగల సమర్థుడు, ఆయన నన్ను నిలబెడతాడు. వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక సమయం ఉంది. రేపు రోజున నేను సాక్ష్యం చెప్పాలంటే ఎలా? ఇదే సాక్ష్యం, ఇదే ట్రైనింగ్ నాకు అని చెప్పు. ఖచ్చితంగా ఒక టైంలో, ఒక ఫైన్ డే మీరందరూ ఆశ్చర్యపోయేటట్లుగా, మీ కళ్ళు తెరవబడేటట్లుగా ఏం చేస్తాడు దేవుడు? అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా దేవుడు ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది చెవులు గింగురం అనేటట్లుగా నా జీవితాన్ని దేవుడు ఉంచుతారు అని చెప్పండి. హల్లెలూయా. అదే విశ్వాసం అంటే. ఆమేన్. ఆ విశ్వాసం లేకుండా ఎంతసేపు ప్రార్థించినా దేవుని కార్యాలు జీవితాల్లో జరగవండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి శరీరేచ్ఛకి మనము జయించాలంటే మనకు ఈ సర్వాంగ కవచము కావాలి. ఆమేన్. ఆత్మకు శరీరానికి చాలా వ్యతిరేకం ఉంది. ఆమేన్. శరీరము లోకానికి సంబంధించింది, ఆత్మ దేవునికి సంబంధించింది. ఆమేన్. దేవుని బిడ్డలము. ఆమేన్. మనము ఆమేన్. దేవుని బిడ్డలమా, దయ్యాల బిడ్డలమా? దేవుని బిడ్డలుగా ఉన్నట్లుగానే నటిస్తూ దయ్యాల బిడ్డలుగా ఉంటాం. అంటే ప్రవర్తన అలానే ఉంటుంది, మాట తీరు అలానే ఉంటుంది, ప్రేమించే విధానం అలానే ఉంటుంది. పైకి మాత్రం భక్తి, దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటాం. ముసుగు, మాస్క్ అన్నమాట. పైకి మాత్రం సూపర్ డూపర్, లోపల
డూపర్ ఉండదు, మొత్తం డబ్బానే. ఏముండదు అక్కడ. ఏముందో లేదో మనుషులు గమనించవచ్చు, గమనించకపోవచ్చు, కానీ ఎవరు గమనిస్తారు? యేసే గమనిస్తారు. అందుకనే ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారిమిగా మనం ఉన్నప్పుడే మనం దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి మనకి? మన డ్రెస్ కోడ్ ఏంటి? సర్వాంగ కవచం. ఆమేన్, హల్లెలూయా. ఏముండాలి? సర్వాంగ కవచం. దేవుడిచ్చే సర్వాంగ కవచం అందరికి ఉండాలి. ఆమేన్. ఉందంటారా లేదంటారా? ఉంటే సూపర్. ఉందా? ఏదైనా ఒకటి మిస్ అయిందా? ఏదైనా ఒకటి మిస్ అవుతే కష్టం కదా. మిస్ అవ్వద్దు. సర్వాంగ కవచము నడుముకి, నడుముది నడుముకే, పాదాలు పాదాలకే, చేతులకు కావాల్సిన చేతులకే. అంతేనా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో చక్కగా ఆర్మీలో అంతకుముందు అంత పాతకాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు బూట్లు, ముందు లోపల మంచి షీల్డ్, ఏమంటారు, ప్రొటెక్షన్కి మంచిగా ఈ ముందు ఒక మంచిగా ఆ కవచాన్ని వేసుకొని డాలు, బుల్లెట్ ప్రూఫా, డాలు, కత్తి అంత పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎవరిని ఎదుర్కోవడానికి? ఎదురుగా వస్తున్న వారికి. అంతలో కొద్దిమంది చాలా భయంకరమైన వారు ఉంటారు. పక్కనున్న వారే టక్మని పొడి చేసి కాముకుంటారు. పెద్ద ప్లాన్స్ అవసరం లేదు. క్రైస్తవులలో చాలామంది ఇట్లనే ఉంటారు. పక్కనే ఉన్నట్టు ఉంటారు, పొడి చేసి కాముకుంటారు. మనకు రక్తం కారేది కూడా తెలీదు కదా. పక్కనోడు చెప్తున్నారు రక్తం కారిపోతుందా, రక్తం కారుతుందా, ఎప్పుడు అయింది కదా. అలాంటి పరిస్థితులు. క్రైస్తవునే పొడి చేయడం, దీని ద్వారా నష్టం పోతాము. ఏనైనా ఎదిరించడానికి మన దగ్గర ఏం కావాలి? సర్వాంగ కవచం. దేవుడిచ్చే సర్వాంగ కవచం మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్దాం బోలో యేసు మసీకి. ఈ రోజున విశ్వాసం డాలు, విశ్వాసం అనే డాలు, చేతిలో ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం, వాక్యము, ప్రార్థన అనే ఖడ్గం, నడుముకి సత్యము. ఇంకేముండాలి? నీతి, సత్యం. పాదాలకు ఏముండాలి? సమాధాన సువార్త అనే సిద్ధ మనసు జోడి మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇవే మన రక్షణ కవచము. దీన్ని తీసుకొని ముందుకెళ్తే చాలు. అపవాది వణుక్కుంటే వాడు ఉరుకుతూనే ఉంటాడు కదా. వాడు ఇంకా అసలు వెనకలకు చూడడానికి కూడా దమ్ము సరిపోదు. అది మనకు కావాల్సింది.